తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బట్టగాల్సి ఎవరి మీద నేస్తే తుడుచుకోవడం వాళ్ళ బాధ్యత అన్న చందాన ఏదంటే అది నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు నాకు ట్యాగ్ చేస్తూ గుణశేఖర్ అనే కానిస్టేబుల్ని నాకు ట్యాగ్ చేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు రిలీజ్ చేశారు. నా దగ్గర నుంచి ఎప్పుడూ రిలీవ్ అయిపోయి ప్రజెంటు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఎంఆర్పల్లిలో ఏఆర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. దానితో పాటు ఎస్పీ ఆఫీస్లో పోలీసులందరికీ జీతాలు పెట్టే రామచంద్ర అనే వ్యక్తి, వీళ్ళంతా కలిసి ఏదో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లోనే జరుగుతున్నటువంటి దందాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దడం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగే హెచ్చరిస్తున్నాం. దీని మీద లోతైన విచారణ జరగాలి. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారికి కూడా సిబిఐతో విచారణ జరిగించాలని అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది. కూడా ఆ లేఖ కూడా మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నా. దీని మీద ఎవరు ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎలక్షన్ ముందు ఈ రాష్ట్రాన్ని గంజాయి ఫ్రీ చేయబోతున్నాము, డ్రగ్స్ ఫ్రీ చేయబోతున్నామని చెప్పి ఈరోజు పోలీస్ వ్యవస్థ ద్వారానే డ్రగ్స్ గంజాయి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందున తిరుపతిలో ఉన్నటువంటి ఎంపీ నాకు పోయడం, అది మీ డైవర్షన్ పాలిటిక్స్కి, మీ నీచస్థానానికి ఇదే నిదర్శనం. దీనికి సంబంధించినటువంటి లోతైన విచారణ జరగాలని, జరిపించాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ లెటర్ రాశాం. దీని మీద నిజాలు తీసి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అంటే ఇది వైసీపీని ఆద్యం కూసింది. అప్పట్లో ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ జరిగింది, దాంట్లో కూడా వైసీపీ నాయకులు దొరికారని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు, డైవర్షన్కి. తప్పు చేస్తే శిక్ష పడాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాను. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా సరైనటువంటి ఆధారాలతో ఎవరినైనా కూడా శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అంటే రేపు వెన్నుపోటు డేగా ప్రకటించారు, దాన్ని డైవర్షన్ చేయడం కోసమే దీన్ని తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వానికే చుట్టుకుంటుంది. ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ గంజాయి, ఈ డ్రగ్స్ చేస్తున్నారేమనే అనుమానాలు పోలీసుల ద్వారానే చేస్తుంటే ఈ బలాన్ని రేకెత్తిస్తున్నాయి. దీని మీద విచారణ జరగాలి. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. అంటే వెన్నుపోటు డేగా ప్రకటించారు, వాళ్ళేమో హ్యాపీ డేగా ప్రకటిస్తున్నారు. అంటే దీన్ని ఎలా తీసుకుపోతారు? ప్రజలు వెన్నుపోటు డేగానే దీన్ని గుర్తిస్తున్నారు. మోసపు హామీలు ఇచ్చి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తుంది. వాళ్ళే ఆహ్వానిస్తున్నారు, రండి మా వైపు నుంచి ప్రశ్నించండి అని. మాకు ఇస్తామన్నటువంటి హామీలు నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం, కాబట్టి మా వైపు నుంచి ప్రశ్నించండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక నిలబడి ప్రోత్సహిస్తున్నారు. అది రేపు రెస్పాన్స్ చూడబోతారు. సూపర్ 6లో ఇప్పటికీ 4 పథకాలు అమలు చేసాము, ఇంక 2 పథకాలు అది ప్రజలకి పూర్తిగా తెలుసు. ప్రజల్లోకి మనం కలిసి వెళ్దాం, మీడియా సాక్షిగా మనం కలిసి వెళ్దాం. ఎవరెవరికి ఏమొస్తున్నాయో క్లియర్గా చెప్తారు, ప్రజలే చెప్తారు. ఏదో వాళ్ళకి కావాల్సిన మీడియాలో ఏదంటే అది రాసేసుకుంటే అది ఎప్పటికీ నిజం కాదు. వాస్తవాలే ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తిరుమలలో వివాదం సాగుతున్నాయి. అంటే ఆలయం పైన ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాయి, దీనిపైన ఏదో చర్యలు తీసుకోవాలంటే భక్తులు పడుతున్న పరిస్థితి. విషయం ఏంటంటే తిరుమలలో కూడా పూర్తిగా సెక్యూరిటీ ల్యాప్సెస్ జరుగుతున్నాయని నేను కేంద్ర హోంమంత్రికి అలాగే ప్రధానమంత్రికి కూడా లెటర్ రాయడం జరిగింది. దాని మీదనే ఈ మధ్య దర్యాప్తు సంస్థలు కూడా వచ్చి దాని మీద విచారణ చేసిపోయినాయి. దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి గారిని ముందు కోరాం, ఇప్పుడు కోరుతున్నాం. ఎందుకంటే ఇది హైలీ సెన్సిటివ్ జోన్ తిరుపతి, తిరుమల అనేది. ఎందుకంటే సామాన్య భక్తుడి దగ్గర నుంచి హై ప్రొఫైల్ భక్తుల వరకు వస్తుంటారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అనేది, నిఘా విభాగం అనేది అత్యంత పటిష్టంగా ఉండాలి. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకొని పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే ఇక్కడ పుత్తూరు దగ్గర ఐసిస్ తీవ్రవాదులు పట్టుబడ్డారు, అలాగే మదనపల్లి దగ్గర ఐసిస్ తీవ్రవాదులు పట్టుబడ్డారు. అలాగే ఇతర యాక్టివిటీస్ జరుగుతున్నటువన్నీ చూస్తుంటే ప్రజెంట్ జియో పాలిటిక్స్ చూస్తుంటే తిరుపతి హై సెన్సిటివ్ ఏరియా కాబట్టి దీని మీద చాలా శ్రద్ధ వహించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ, అలాగే నిఘా వ్యవస్థని పటిష్టంలో చేయడం కానీ, ఇవన్నీ కూడా టాప్ ప్రియారిటీగా తీసుకొని ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేయాలని కోరుతాము. తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే
అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను. దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం. మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి. ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి. ఎవరెవరు పెద్దల హస్తం ఉంది, ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడతాం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బట్టగాల్సి ఎవరి మీద నేస్తే తుడుచుకోవడం వాళ్ళ బాధ్యత అన్న చందాన ఏదంటే అది నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు నాకు ట్యాగ్ చేస్తూ గుణశేఖర్ అనే కానిస్టేబుల్ని నాకు ట్యాగ్ చేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు రిలీజ్ చేశారు. నా దగ్గర నుంచి ఎప్పుడూ రిలీవ్ అయిపోయి ప్రజెంటు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఎంఆర్పల్లిలో ఏఆర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. దానితో పాటు ఎస్పీ ఆఫీస్లో పోలీసులందరికీ జీతాలు పెట్టే రామచంద్ర అనే వ్యక్తి. వీళ్ళంతా కలిసి ఏదో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లోనే జరుగుతున్నటువంటి దందాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దడం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగే హెచ్చరిస్తున్నాం. దీని మీద లోతైన విచారణ జరగాలి. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారికి కూడా సిబిఐతో విచారణ జరిగించాలని అమిత్ షా గారికి లేఖ రాయడం జరిగింది కూడా. ఆ లేఖ కూడా మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నా. దీని మీద ఎవరు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎలక్షన్ ముందు ఈ రాష్ట్రాన్ని గంజాయి ఫ్రీ చేయబోతున్నాము, డ్రగ్స్ ఫ్రీ చేయబోతున్నామని చెప్పి ఈరోజు పోలీస్ వ్యవస్థ ద్వారానే డ్రగ్స్ గంజాయి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందున తిరుపతిలో ఉన్నటువంటి ఎంపీ నాకు పోయడం, అది మీ డైవర్షన్ పాలిటిక్స్కి మీ నీచస్థానానికి ఇదే నిదర్శనం. దీనికి సంబంధించినటువంటి లోతైన విచారణ జరిపించాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ లెటర్ రాశాం. దీని మీద నిజాలు తీసి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అంటే ఇది వైసీపీనే ఆద్యం కూసింది. అప్పట్లో ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ జరిగింది. దాంట్లో కూడా వైసీపీ నాయకులు దొరికారని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు, డైవర్షన్కి. తప్పు చేస్తే శిక్ష పడాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాను. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా సరైనటువంటి ఆధారాలతో ఎవరినైనా కూడా శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అంటే రేపు వెన్నుపోటు డేగా ప్రకటించారు. దాన్ని డైవర్షన్ చేయడం కోసమే దీన్ని తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వానికే చుట్టుకుంటుంది. ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ గంజాయి, ఈ డ్రగ్స్ చేస్తున్నారేమనే అనుమానాలు పోలీసుల ద్వారానే చేస్తుంటే ఈ బలాన్ని రేకెత్తిస్తున్నాయి. దీని మీద విచారణ జరగాలి. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. అంటే వెన్నుపోటు డేగా ప్రకటించారు, వాళ్ళేమో హ్యాపీ డేగా ప్రకటిస్తున్నారు. అంటే దీన్ని ఎలా తీసుకోబోతారు? ప్రజలు వెన్నుపోటు డేగానే దీన్ని గుర్తిస్తున్నారు. మోసపు హామీలు ఇచ్చి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తుంది. వాళ్లే ఆహ్వానిస్తున్నారు, రండి మా వైపు నుంచి ప్రశ్నించండి అని.
మాకు ఇస్తామన్నటువంటి హామీలు నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం, కాబట్టి మా వైపు నుంచి ప్రశ్నించండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక నిలబడి ప్రోత్సహిస్తున్నారు. అది రేపు రెస్పాన్స్ చూడబోతారు. సూపర్ 6లో ఇప్పటికీ 4 పథకాలు అమలు చేసాము, ఇంక 2 పథకాలు అది ప్రజలకి పూర్తిగా తెలుసు. ప్రజల్లోకి మనం కలిసి వెళ్దాం, మీడియా సాక్షిగా మనం కలిసి వెళ్దాం, ఎవరెవరికి ఏమొస్తున్నాయో క్లియర్గా చెప్తారు, ప్రజలే చెప్తారు. ఏదో వాళ్ళకి కావాల్సిన మీడియాలో ఏదంటే అది రాసేసుకుంటే అది ఎప్పటికీ నిజం కాదు. వాస్తవాలే ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తిరుమలలో వివాదం సాగుతున్నాయి, అంటే ఆలయం పైన ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాయి, దీనిపైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటే భక్తులు పడుతున్న పరిస్థితి. విషయం ఏంటంటే తిరుమలలో కూడా పూర్తిగా సెక్యూరిటీ ల్యాప్సెస్ జరుగుతున్నాయని నేను కేంద్ర హోంమంత్రికి అలాగే ప్రధానమంత్రికి కూడా లెటర్ రాయడం జరిగింది. దాని మీదనే ఈ మధ్య దర్యాప్తు సంస్థలు కూడా వచ్చి దాని మీద విచారణ చేసిపోయినాయి. దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి గారిని ముందు కోరాం, ఇప్పుడు కోరుతున్నాం. ఎందుకంటే ఇది హైలీ సెన్సిటివ్ జోన్ తిరుపతి తిరుమల అనేది. ఎందుకంటే సామాన్య భక్తుడి దగ్గర నుంచి హై ప్రొఫైల్ భక్తుల వరకు వస్తుంటారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అనేది, నిఘా విభాగం అనేది అత్యంత పటిష్టంగా ఉండాలి. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకొని పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే ఇక్కడ పుత్తూరు దగ్గర ఐసిస్ తీవ్రవాదులు పట్టుబడ్డారు, అలాగే మదనపల్లి దగ్గర ఐసిస్ తీవ్రవాదులు పట్టుబడ్డారు, అలాగే ఇతర యాక్టివిటీస్ జరుగుతున్నటువన్నీ చూస్తుంటే ప్రజెంట్ జియో పాలిటిక్స్ చూస్తుంటే తిరుపతి హై సెన్సిటివ్ ఏరియా కాబట్టి దీని మీద చాలా శ్రద్ధ వహించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ, అలాగే నిఘా వ్యవస్థని పటిష్టంలో చేయడం కానీ, ఇవన్నీ కూడా టాప్ ప్రియారిటీగా తీసుకొని ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేయాలని కోరుతాము. తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్సి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను